నమస్తే, వెల్కమ్ టు ఐబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాళ్లబండి సుబ్బారావు మ్యూజియాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కార్మిక సమస్యలు పరిష్కరించాలి. మోదీ దిగే వరకు ఆందోళన కొనసాగిస్తాం. ఏజెన్సీ స్వీయ పాలనకు పునాది వేసిన ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మార్గాని భరత్. రాజమహేంద్రవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ శాంతి ర్యాలీలో పాల్గొన్న రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మంగళవారం నాడు శాంతి జీవనం ఉత్తమ సమాజ నిర్మాణం అనే ధ్యేయంతో రాజమండ్రి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ శాంతి ర్యాలీని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచంలో పౌరుల మధ్య శాంతి వర్ధిల్లాలంటే పరస్పర గౌరవం, సానుభూతి, సంభాషణల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడం ముఖ్యం. ఈ ర్యాలీలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటూ వీర వెంకటరావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు ఎం ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు పెంచుదాం అంటే పర్యావరణాన్ని కాపాడదు. మొక్కలు పెంచుదాం, మొక్కలు పెంచుదాం, మొక్కలు పెంచుదాం, మొక్కలు పెంచుదాం, మొక్కలు పెంచుదాం, మొక్కలు పెంచుదాం. అలాగే రక్తదానం చేద్దామంటే ప్రాణాల దానం చేద్దాం. రక్తదానం చేద్దాం, రక్తదానం చేద్దాం, రక్తదానం చేద్దాం, రక్తదానం చేద్దాం. అయితే ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజమహేంద్రి కాలేజీ విద్యార్థులు, అలాగే జూనియర్ కాలేజీ విద్యార్థులు అందరినీ కూడా ప్రత్యేకంగా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చనిపోయిన బాడీ పెట్టుకొని స్టోర్ చేయడానికి ప్రెజర్లో 5 ఉన్నాయని చెప్పి వారు చెప్పారు. చాలా సంతోషం. అలాగే మరి డెత్ బాడీని తీసుకెళ్ళడానికి కూడా వ్యాన్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక మెడికల్ క్యాంపులు కానీ, సేవా కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా సేవలు అందిస్తూ మరి ఇవాళ రాజమండ్రి నగరంలో మంచి ప్రయోజనపక్షాలు చెప్తున్నటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు రాబోయే పుస్తకాలకే మీరు మరింత విస్తృతంగా మీకు సేవలు అవసరం ఉన్నది. అందువల్ల రాబోయే పుస్తకాల్లో మీరు ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం ప్రజలందరికీ మంచి పేరు వచ్చేలాగా ఈ రాజమండ్రిలో పుస్తకాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు మంచి కార్యక్రమాలు చేస్తారు. మీకు కావలసిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం వద్ద రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ దేశరెడ్డి బలరామనాయుడు, కోశాధికారి దురవాసులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ పాల్గొని రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం వారు తక్షణం స్పందించి ఆ బిల్డింగ్ పూర్తి చేసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం ని యథాస్థితికి తీసుకొచ్చి విద్యార్థులు మరియు ప్రజలు సందర్శనార్థం ఏర్పాటు చేయాలని రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ వారు కోరుతున్నారు. ఈరోజు రాళ్లబండి సుబ్బారావు గారి
వర్ధంతి సందర్భంగా ఇవాళ రాజమహేంద్రి వారసత్వ సంపద అనే కార్యక్రమం చేపట్టి సుమారు 6 సంవత్సరాలు అనంతరం ఇవాళ ఈ వారసత్వ సంపదలో దామెల రామారావు ఆర్ట్ గ్యాలరీ, అలాగే ఆ పక్కన నేదునూరి గంగాధరం మరి గ్రంథాలయం, అలాగే గౌతమి గ్రంథాలయం, అలాగే టౌన్ హాలు, అలాగే వీరేశలింగం పురమందిరం వంకాయలవారి వీధిలో ఉంది. అలాగే రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం, దీని పరిరక్షణ నిమిత్తం సుమారు 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి తదనంతరం భర్తకి విన్నవిస్తే భర్త గారు కొంత అమౌంట్ శాంక్షన్ చేయించాడు. ఆ శాంక్షన్ నిమిత్తం పునాదులు వేసిన ఒక స్లాబ్ పడింది. ఇవాళ గోతులమయంగా ఉంది. ఈ గోతులను వెంటనే పూడ్చి దీనికి ఒక రూపం ఇవ్వాల్సిందిగా మరి పరిరక్షణ సమితి కన్వీనర్గా నేను మాట్లాడుతున్నా. మరి ఈ రోజు నుంచైనా సరే దీనికి ఒక కదలిక రావాలని చెప్పి మరి ఇంకా అభివృద్ధి పుష్కర కాలం, ఈ పుష్కరాల్లో కూడా ఆ విగ్రహాలన్నీ లేపేస్తామని చెప్పి మళ్ళీ 1 వారం రోజుల కింద మళ్ళీ డిఈ గారు ఫోన్ చేశారు నాకు. నేను చెప్పాను, చెయ్యి వేస్తే కాలు తీస్తాం, కాలు తీస్తే చెయ్యి తీస్తామని చెప్పాను ఆయనకి. అదే సంగతి దుర్గేష్కి చెప్పాను, ఆదిరెడ్డి వాసు గారికి కూడా చెప్పాను. మరి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా దాని మీద కూడా నెమ్మదిగా ఒక కార్యక్రమం చేపడతామని చెప్తున్నాను. ఇప్పుడు మా అధ్యక్షుడు ఈరోజు రాళ్ళబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమం. రాళ్ళబండి ఆయన పెద్దప్ప జన్మించి రాజమండ్రిలో ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకుని రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని ఇక్కడ పురావస్తువులు ఏ అయితే ఉన్నాయో పూర్వకాలపు నాణేలు కానివ్వండి, పూర్వకాలపు విగ్రహాలు కానివ్వండి, ఇలా పురాతనమైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరించి ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే గ్రంథాలయాన్ని కూడా, పుస్తకాలు కూడా అనేక పుస్తకాలు ఆయన సేకరించి ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. ఆయన స్థాపించిన ఈ గ్రంథాలయం కానివ్వండి, ఈ పురాతన వస్తువులు కానివ్వండి, మరి మన దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి. ఎందుకంటే ఈ మ్యూజియంలు అనేవి మన భారతదేశంలో 4 చోట్ల ఉన్నాయి. కలకత్తాలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, తర్వాత రాజమండ్రిలో ఉంది. మరి ఇంతటి వాల్యుబుల్ అయిన మ్యూజియంని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి 1967లో మరి దీన్ని ప్రభుత్వం వారు టేకప్ చేసి రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియంగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. ఆ వేళ నుంచి కూడా ప్రజలు అందరూ కూడా వచ్చి, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మ్యూజియంలో వచ్చి మన మ్యూజియంలో ఉన్నటువంటి పురాతన వస్తువులు కానీ, పురాతన విగ్రహాలు కానీ, పురాతనమైన నాణ్యాలు కానీ అన్నీ చూసి మన పూర్వ చరిత్ర అంతా కూడా తెలుసుకునేవారు. అటువంటి మరి వారసత్వ సంపద అని చెప్పి చాలా ఉన్నాయండి. మనకి దామెర్ల ఆర్ట్ గ్యాలరీ ఉంది. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఒక్కొక్కటి ఆర్ట్ విదేశాల్లో అయితే లక్షలు కొంటారు. మన వాళ్ళకి వాటి వాల్యూ తెలియట్లేదు. మీరు ఆడికి వెళ్ళి చూడండి, సెలబెట్టేది. లాస్ట్ టైం కాకుండా అంతకుముందు కమిషనర్ గారికి 2023లో కమిషనర్ గారితో నేను గట్టిగా ఫైట్ చేస్తే ఆయన అన్నింటినీ కూడా క్లీన్ చేసి లామినేషన్ చేయించి ప్రజలందరూ చూడటానికి వీలుగా తయారు చేస్తానన్నాడు. ఆయన అయితే ₹1,00,00,000 శాంక్షన్ గ్రాంట్ ఇచ్చాడు, కానీ ₹1 కూడా రిలీజ్ కాలేదు. ఈ వేళకి కూడా మరి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి ఈ ఏ అయితే ఈ ఫోటోలు ఆర్ట్ అది ఉందో అవి చెదలపట్టేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఎవరో పట్టించుకోడు. అలాగే పక్కనే మన నేదునూరి గ్రంథాలయం ఉంది. ఆయన ఎంతో గొప్ప గొప్ప పద్యాలు అన్నీ కూడా గ్రంథాలు సేకరించి అక్కడ గ్రంథాలయం పెట్టాడు. దాని వంకే చూడరు. అలాగే మరి టౌన్ హాల్ ఉంది. ఆ టౌన్ హాల్ రెనోవేట్ చేస్తున్నామని చాలా కాలం అదిగో ఇదిగో గడిపెడితే దాని మీద మేము అక్కడ ధర్నా చేసి యాజిటేషన్ చేస్తే టౌన్ హాల్ మళ్ళీ రెనోవేట్ చేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినా కూడా దాని పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. కేవలం కొంతమంది వ్యక్తులు వాళ్ళ అండర్లో పెట్టేసుకుని అక్కడ యాక్చువల్గా ఏంటంటే కళాకారులకి ఫ్రీగా అక్కడ రిహార్సల్ చేసుకోవడానికి కానీ ప్రోగ్రాంలు చేసుకోవడానికి ఇవ్వాలి. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ప్యాకెట్ రిహార్సల్స్ ప్యాకెట్ జరుగుతున్నాయి. అంతేగాని కళాకారులను పోషించే విధానం అక్కడ జరగట్లేదు సరిగా. అలాగే వీరేశలింగం గృహం ఇక్కడ ఉంది వంకాయలవారి వీధిలో. దాన్ని పబ్లిక్కి చూసే విధంగా వీరేశలింగం గారు అంటే మహానుభావుడు.
ఆయన ఆస్తులన్నీ కూడా ఇవాళ వీటి కాలేజీ, వీటి డిగ్రీ కాలేజీ, కందుకూరి రాజలక్ష్మి కాలేజీ, వీటి బోల్డ్ అని ప్రాపర్టీ ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీస్ అన్నీ ఆయన ఇవ్వటం జరిగింది. వాటిని శ్రద్ధగా చూసే నాదులు లేదు. వెళ్ళి గవర్నమెంట్ కంటకెట్టారు, వాళ్ళు చూస్తారో చూడడం. మన గవర్నమెంట్కి వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు. కనీసం ఆయన ఉండే గృహాలన్నా కూడా అధునేతనం చేసి పుష్కరాల నాటికి చూపించవలసిన అవసరం ఉంది. అలాగే గౌతమి గ్రంథాలయం దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. ఇలా రాజమండ్రిలో అపురూపమైనటువంటి పురావస్తు సంబంధించినటువంటి అనేకమైనవి ఉన్నాయి. రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉంది, ఇది కల్చరల్ రాజధాని. అటువంటి దాంట్లో అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ ప్రొటెక్ట్ చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళి దర్శించుకుని చూసి ఆనందించే విధంగా పుష్కరాలకి 2 నెలల ముందే ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైశ్య సంఘాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. తమ సంఘీయులు అన్ని పార్టీల్లో ఉన్నారని తెలిపారు. తమ సంఘాల విషయానికి వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నామని చెప్పారు. మంగళవారం లాలా చెరువు రోడ్లోని వైశ్య హాస్టల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్రస్వామి, యున్నమూరి శ్రీరామచంద్రమూర్తి, యున్నమూరి దీపు తదితరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో విఏ హాలుకి లిఫ్ట్ ఏర్పాటు చేయడంలో వస్తున్న వార్తలకు వివరణ ఇచ్చారు. పెండపాటి సుభాష్, కకిరాల బుచ్చిరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, తొంటేపు ప్రభాత్, పచ్చికొల్ల సురేష్ కుమార్, గ్రంథి రాజా పాల్గొన్నారు. 60s లో తడవర్తి చెంచుకున్నయ్య గారు బ్రదర్స్ నలుగురును వైఎంఈకి రిజిస్ట్రేషన్ చేశారు. గిఫ్ట్ కింద ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిందండి. ఆ పక్క స్థలం మాది కాదు, అది మున్సిపాలిటీ కన్జర్వేషన్ ల్యాండ్ అంటే అదండి. దానికి కొంతకాలం అప్లై చేసుకున్నారు చాలా మంది. ఒక యాక్ట్ వచ్చిందండి, మీ కాలం యువతల సైడ్ ఉండాలి, మీరు తీసుకోండి, అవతల సైడ్ మీరు తీసుకొచ్చారు. మున్సిపాలిటీ యాక్ట్ పాస్ అయింది. అది ఏంటంటే ఆక్యుపేషన్ ఒక వ్యాయామ కళాశాల, గౌతమి వ్యాయామ కళాశాలలో ఉండే లక్ష్మణరావు గారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి వచ్చి మున్సిపాలిటీకి ట్యాక్స్ లేదు, ఏమీ లేదు, వ్యాయామాలు చేసుకుంటున్నాయండి ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. అయితే ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు బట్టి అక్కడ ఏమీ జరగట్లే. ఓ ఫ్యామిలీ మాత్రం ఒక షెడ్ వేసుకుని అందులో ఉన్నారు. ఇది మున్సిపాలిటీ స్థలం. అయితే అక్కడ ఉన్న ఆ ఆక్యుపై చేసిన వాళ్ళ తాలూకు ఏమండి గొడవ ఎందుకు, మీకైతే ఉపయోగపడుతుంది, మాకు ఎటు ఉపయోగం లేదు, ఖాళీగా ఉంది, మీరు లిఫ్ట్ వేసుకోండి, మీరు మున్సిపాలిటీ తర్వాత మాట్లాడుకోండి అంటే ఆ విధంగా వాళ్ళందరినీ నేను ఖాళీ చేయిస్తానంటే ఆ శ్రీను గారు ఖాళీ చేయించడం జరిగిందండి. ఖాళీ చేసిన తర్వాత మేమేమో అక్కడ లిఫ్ట్ పనులు మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఆదిరెడ్డి వాసు గారికి, కమిషనర్ గారికి అందరికీ చెప్పి మేము లీజు తీసుకోవటము, లేకపోతే ఈ కన్జర్వేటివ్ ల్యాండ్ వలన మనమేమో ఏదో ఆ యాక్ట్ ప్రకారం మనం తీసుకుని బీఆర్ఎస్ కాదు, అది కాదు, ఓ 30 ఏళ్ళలో 50 ఏళ్ళలో లీజు తీసుకుని చేద్దామన్న దృష్టిలోనే అది తీసుకున్నాం తప్పితే వేరే విధంగా మేము ఆక్యుపై చేయడం గురించి కాదు. అది పొరపాటు. కొంతమంది ఆ వ్యాయామ కళాశాల చేస్తున్న వాళ్ళు ఆ 4-5 బ్రదర్స్ ఉన్నారండి. ఒక ఫ్యామిలీ వచ్చి మాకేమో మీకు ఎందుకంటే గొడవ ఎందుకంటే మీరు ఖాళీ చేసేస్తా ఉన్నారు. అది చేసి పెట్టేచ్చారు, మేము కడతాం అనేది జరిగింది. అయితే కొంతమంది అంటే వాళ్ళకి ఏ విధంగా మరి వాళ్ళకి మిస్ కమ్యూనికేషన్ అయిందో వాళ్ళు వెళ్ళి మరి ఇక్కడేమో భరతరామ్, ఇక్కడ మనకి ఆదిరెడ్డి వాసు గారు మనకు సపోర్ట్ ఉన్నారు, చేస్తారు అని చెప్పేసి మనమేమో ఈ దగ్గరికి వెళ్తే పని జరగదని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఏం ఆశించారో తెలియదు, వాళ్ళు భరతరామ్ గారి దగ్గరికి వెళ్ళారు. దీని వాళ్ళు ఏం చెప్పారంటే వైఎంఏలు ఆక్యుపై చేశారు, ఇది యాక్చువల్గా మాదండి, మా నాన్నగారే చేసేవారు, ఇది మమ్మల్ని బయటకు గెంటి. అలాగే కొంచెం వృద్ధులు పెద్దలు రావడం జరుగుతుంది. ఆ దృష్టి పెట్టుకుని పక్కన ఈ వరకు ఖాళీ స్థలం ఉందని ఒక అప్పుల్లో కొంతమంది వ్యాయామ కళాశాల వైఎంబీఏ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఇంచుమించు ఒక 11 లక్షల రూపాయలు మేము ఇచ్చి వాళ్ళ దగ్గర మా పెద్దలు శివరామ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగానే మాకు ఇవ్వడం కూడా జరిగింది. అది లిఫ్ట్ పెట్టడం, అలాగే లిఫ్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ పూర్తి అవడం సందర్భంగా కొంతమంది దళారులు వచ్చి అది మాదే అని చెప్పడం జరుగుతుంది, కానీ అదంతా అవాస్తవం. ఇవాళ దాని గురించి వివరించడానికి మన మద్దుల మురళీకృష్ణ గారు మాట్లాడతారు. చెప్పండి. జై వాసవి. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వైశ్య ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు. దీపు గారు కొంత మీకు బ్రీఫింగ్ ఇచ్చారు. మేము వైశ్యులం అందరం కూడా
ఎలాంటి వారమో, ఏ రకంగా మేము ప్రవర్తిస్తామో, సొసైటీలో ఏ రకంగా ఉంటామో మొత్తం అందరికీ గత కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కూడా తెలుసు. అలాంటి మా మీద చారిటీ ఇచ్చే వాళ్ళ మీద చారిటీ తీసుకునే మేము ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోనే మేము మా దృక్పథం మా తరతరాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి పరంపరలో దీపు గారు చెప్పినట్టుగా 70 సంవత్సరాల క్రితం YMVA స్థాపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరో వారు కామాక్షమ్మ గారు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కేవలం వాస్తు నిమిత్తం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి అనే కారణంగా కొంత క్రాష్గా ఉండే స్థలాన్ని వదిలి మేము బిల్డింగ్ కట్టడం మొదలు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, వైశ్య శ్రేయాభిలాషి మా సంఘ గౌరవ శివరా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఇతర వైశ్య సంఘ సభ్యులకు, మా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. మన రాజమండ్రిలో ఎన్ని వైశ్య సంఘాలు ఉన్నా మా అందరి ఏకైక లక్ష్యం కేవలం సేవాభావం మాత్రమే. మా వైశ్య హాస్టల్ YMVA వైశ్య సేవా సదనం, అవోగా, AFUS మరియు ఎన్నో వైశ్య సంఘాలు తమ పరిధిలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. సంఘాల్లో సభ్యులుగా అన్ని పార్టీల వారు ఉంటారు, కానీ ఏ రోజు మా సంఘాల్లో ఏ పార్టీ అభిమానం కనపడదు. మాకు తెలిసింది కేవలం సేవాభావం. నాలో రామలింగయ్య గారి, బత్తుల కామాక్షమ్మ, ఇతర వయసు ప్రముఖుల ఆధ్వర్యంలో వందలాది సంవత్సరాల నుంచి ఘనచరిత్ర గల వయసు సేవా సాధనలో ఈరోజు వందలాది మంది విద్యార్థులు కులాలకు అతీతంగా చదువుకుంటూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన వైశ్య హాస్టల్లో పాతపడటంలో విధులైన ఎందరో వైశ్య పెద్దల సహకారంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వైశ్య విద్యార్థులకు స్టార్ హోటల్ తరహాలో రూములు నిర్మించి ఉచిత వసతి ఇస్తున్నాము. ఈ విధంగా సేవాభావంతో పనిచేస్తున్న వయస్సులు మనోభావాలు దెబ్బతీసేలాగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రవేశించడం దురదృష్టకరం. కావున విద్యులైన మీడియా మిత్రులు ఎల్లరూ సేవాభావంతో పనిచేస్తున్న మాపై ఎటువంటి రాజకీయ నీడలు పడకుండా చూడగలరని మా సభముఖంగా మా మనవి. మా పెద్దలు పరిశీలించి, డాక్యుమెంట్స్ పరిశీలించి ఒకవేళ అవసరమైతే LRS కట్టేస్తాం. LRS ఒక్క నిమిషం ఉండు. నేను ఇందాక చెప్పాను, నాకు అది పక్క ఒక్క విషయమేనండి సార్, అలా కాదు సార్, ఇందాక అన్నాను, దాన్ని ఏమంటారో నాకు గుర్తు లేదండి, ఆ పేరని అడిగాను నేను. ఎందుకంటే బీపీఎస్ కూడా కాదు, ఎందుకంటే నేను అనేక సార్లు కార్పొరేషన్లో వాదించాను. ఎందుకంటే నాకున్న బిల్డింగ్ పక్కన కూడా మున్సిపాలిటీ సైట్ ఉంది. కలెక్టర్ గారు ఆర్డర్స్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి అని ఎక్కడికక్కడ అన్నారు. దాని ఆ పథకం పేరేంటో నాకు. కాకినాడ కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ మోదీ దిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ATUC రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానికంగా కలెక్టరేట్ వద్ద జిల్లా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేసి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ ATUC రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి K. బోడకొండ, ATUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, మండలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ AITUC రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో AITUC జిల్లా ప్రధాన గారి తోకప్రసాద్ గారి నాయకత్వంలో మెడికల్, RTC, ప్రధానంగా మున్సిపాలిటీ, భవన నిర్మాణం, సెక్యూరిటీ, RMC, హమాలి తదితర విభాగాల కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకత అవలంబిస్తుంది. ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించకుండా కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఉపయోగం కాదు,
ఇది బడా కార్పొరేట్ వ్యక్తులకి పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే విధంగా ఈరోజు లేబర్ ఇచ్చారు. అందుకే లేబర్ రద్దు చేయడం కోరుతున్నాం. అదేవిధంగా కార్మికుల్లో పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎవరిదైనా పొట్ట ఒకటే, ఎవరిదైనా వేతనం ఒకటే, కానీ వాడికి వీడికి జీతాల్లో వ్యత్యాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కోరింది. అంటే కనీసం 31,000 రూపాయలు సుప్రీంకోర్టు చెప్తే ఇప్పటికి 21,000 మాత్రమే ఇస్తున్నారు. ఏఐటియుసి అనుబంధ సంఘాలైన మున్సిపల్, మెడికల్, ఆర్టీసీ, భవన నిర్మాణ, సివిల్ సప్లై, హమాలి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ సహకార సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మోడీ, చంద్రబాబు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏఐటియుసి జిల్లా సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం 31,000 అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రోజు రోజుకి అధిక ధరలు పెంచుతా ఉన్నారు. పెట్రోల్ ధరలు పెంచుతా ఉన్నారు, డీజిల్ ధరలు పెంచుతా ఉన్నారు, గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నారు. చివరికి బియ్యం ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి. పప్పు ధరలు, ఉప్పు ధరలు, అన్ని ధరలు పెరుగుతా ఉన్నాయి. మరి చాలని జీతాలతో, అర్ధాకులతో పనులు చేస్తా ఉన్నాం. ధరలు పెరుగుతా ఉన్నాయి, జీతాలు పెరగడం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, అప్పులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే నిత్యావసర ధరలకు అనుగుణంగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 31,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరం అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి వారిని తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం అన్నారు. కొంతమూరులోని చింత చెట్టు సెంటర్ లో కొంతమూరు గౌడ సంఘం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కురుపూడి సతీబాబు పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజు 376వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆ మహనీయుడి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎక్కడైతే మన వాళ్ళు ఉన్నారో అన్ని దిక్కుల్లో కూడా త్వరలో రాజమండ్రిలో కూడా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన 5 కులాలు ఒకే తాటిపైకి ఉండాలని చెప్పి మహోన్నత వ్యక్తి మొన్న ఆగస్టు 16న మన గౌతు లచ్చన్న గారిది అధికారికంగా జీవో తీసుకొచ్చాం. అలాగే శెట్టిబలిజాని నామకరణం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది కూడా అధికారికంగా జీవో తీసుకొచ్చి మార్చి 23న ఆయనది కూడా పుట్టినరోజు చేసాం. అలాగే ఇప్పుడు సర్దార్ పాపన్న గౌడ్ది కూడా అతి త్వరలో కూటమి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లి ఆయనది కూడా జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు, నేను కూడా మొన్న మన ఈ గౌతు లచ్చన్న గారి జయంతి రోజు నాడు సుమారు 25 లక్షల రూపాయలు మన అనగాని సత్యప్రసాద్ గారు మంత్రి గారు మన పిల్లలు ఎవరైతే బాగా 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళందరం కూడా మొన్న ఆదివారం నాడు విజయవాడలో స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా చదువుతోనే మనం ఏదైనా సాధ్యం. 376 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోటని జయించి గోల్కొండ కోటని పాలించిన యోధుడు మన బిడ్డ సర్వాయి పాపన్న గౌడ్ గారికి మనకందరికీ కూడా ఆదర్శం. మన జాతి గర్వించదగ్గ యోధుడు. ఇవాళన్న రోజు మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం, బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా ఉండాలి అని ఇవాళన్న రోజుకి మాట్లాడుతున్నాం. మరి సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఆలోచన విధానము ఆ రోజుల్లోనే 370 సంవత్సరాలు 350 సంవత్సరాల క్రితమే అన్ని బలహీన వర్గాల్ని కలిపి జతకట్టి ఆయన అంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి భువనగిరి కోట, వరంగల్ కోట, ఆఖరికి గోల్కొండ కోటను కూడా
ఆయన చేజిక్కించుకొని పరిపాలించాడు. ఒక జనగామ జిల్లాలో లింగంపల్లి అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పాపన్న గౌడ్ బాలకునిగా ఎదిగిన జీవితం మనందరికీ ఆదర్శనీయం కావాలి. అంటే ఒక సామాన్యుడు కూడా చక్రవర్తి అవ్వగలడు అని నిరూపించిన ఏకైక వ్యక్తి పాపన్న గౌడ్ గారు. సో ఆయన జీవితాన్ని పూర్తిగా చూసుకోవాలి. ఆ రోజుల్లోనే ప్రజలు రాజ్యాధికారి తీసుకురావాలి, రాజ్యాన్ని వెళ్ళాలి, రాజ్యాధికారి మొదట ఓరుగల్లు, తర్వాత గోవర్ధన్, తర్వాత గోల్కొండ, పరిపాలించిన సర్కార్ పాపన్న గౌడ్ ఇవే ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన సేవ, ఆయన జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకుని మనం అంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారి దిశగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. పాపన్న గౌడ్ గారి గురించి మాట్లాడేంత వయసు లేదనేది చరిత్ర చెప్తా ఉంది. ఆయన గీత కులాలు ఉపకులాల్లో కులస్తుడు. అయినా కష్టపడి తల్లిదండ్రులు కొత్త గొప్ప చదివించి అయినా ఎక్కడైనా ఏ తేడా వచ్చినా తిరుగుబాటు తప్పించి తిరగబడి వాళ్ళని అదిరించే వరకు కూడా అతను నిద్రపోయేవాడు కాదు. ఆ పొలమా ఈ పొలం అన్నది కాదు, పేదవాడి జోలికి వస్తే ఎవరిని ఇడిచిపెట్టేవాడు కాదట. అలాంటి గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ అని బిరుదు ఆయనకి రావటం అన్నది ఈ కమ్యూనిటీకే గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఒక గౌడ కులంలో పుట్టి కుతుబ్ షాహీని మొఘలుని ఎదురించిన తీరు, ఈయన 8 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతే తల్లి తన కుల వృత్తి అయిన కళ్ళు గీత వృత్తిని ఈ కుర్రాడికి అలవాటు చేసింది. అప్పటి నుంచి కళ్ళు గీసుకుంటమే ఇతని ధ్యేయంగా జరిగింది. అయితే ఇతనితో పాటు ఇతని మిత్రులు అనేక మంది ఉండేవారు. మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం సహజంగా జరిగేది. ఒక రోజున రోజు తాగి వెళ్ళిపోతున్నారు, మాకు పైకి ఇవ్వడం లేదని చిన్న వాగ్వాదం జరిగితే వాళ్ళు వీళ్ళ మీద చేయి చేసుకున్నప్పుడు మొట్టమొదట గీత కత్తిన దూసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆ రోజున తీసిన కత్తి ఆయన గోల్కొండ కిల్లా మీద జెండా ఎగరేసే వరకు కూడా ఏ రోజున వెనుకంజ వేయలేదు. గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే చాలా మందికి తెలియదు. గెరిల్లా యుద్ధం అంటే తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యం ఉన్న మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద మెరుపు దాడి చేసే వాళ్ళనే గెరిల్లా సైన్యం అంటారు. పాపన్న గౌడ్ తక్కువ సైన్యంతో మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద మెరుపు దాడులు చేసి వాళ్ళని అంచెలంచెలుగా హతమార్చి గోల్కొండ కిల్లా మీద గౌడ జెండా ఎగరేసి చక్రవర్తి అయిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. వాళ్ళు చూపిస్తున్నటువంటి బానిసత్వం, నిరంకుశత్వం నిర్మూలించడానికి కంకణం కట్టుకుంటున్నటువంటి తెలంగాణలో మొట్టమొదటి మన గౌడ సోదరుడు. వారి చరిత్రని తెలంగాణలో చిరస్థాయిగా రాశారు. మరి గత సంవత్సరం 375వ జన్మదినోత్సవం సందర్భంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కిలాసాపూర్ గ్రామాన్ని, కొండని ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని పరిగణించాలని 4 కోట్ల వరకు దానికి మంజూరు చేయడం కూడా జరిగింది. అక్కడ వారి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలని వారి కోరిక. అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా హుసేనాబాద్ లో కూడా వారి విగ్రహాన్ని నిర్మించడానికి కేసీఆర్ దగ్గర నుంచి కూడా కొంత డబ్బు తీసుకున్నారు, మంజూరు చేయించుకున్నారు. ఆ విధంగా తెలంగాణలో ప్రతి 20 గ్రామాల్లో వారి యొక్క చరిత్రను చిరస్థాయిగా రాసినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
నమస్తే, వెల్కమ్ రిపీట్ ఎక్స్ట్రా. అందరి ఆదరాభిమానాలతో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ఇప్పుడు స్థానిక మోరంపూడి శాఖతో నూతన బ్రాంచ్ ప్రారంభించింది. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నూతన బ్రాంచ్ లో దేవుని పూజా కార్యక్రమాలు అనంతరం ఉదయం 11 గంటల నుంచి 2000 మందికి అన్నదాన సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రొప్రైటర్ రావిపాటి మదన్ గోపాల్ స్వామి మాట్లాడుతూ, ఖాతాదారులు కస్టమర్ దేవులే మా యొక్క విజయానికి కారణమంటూ ఈ యొక్క నూతన బ్రాంచ్ అనేది చుట్టుపక్కల ఏరియాలో రాజమండ్రి పరిసర గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అందుబాటులో వారికి సేవ అందించే విధంగా ఈ యొక్క బ్రాంచ్ ని ఆరంభించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ సేవలు మీరందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మీ యొక్క అందరి ఆదర అభిమానాలు శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ కి కావాలని ఆయన తెలిపారు.
పైకి లైట్ లేదండి. ఓకే. సార్ రెడీ అండి. అప్పుడు వద్దండి అబ్బాయి సార్ ఇంకొకటి సార్ ప్లీజ్. ఏమండి ఆల్ రాబోటీస్ రెడీ సార్, రెడీ సార్. సార్ రెడీ సార్, రెడీ సార్. రైట్ సార్. తీసుకొచ్చారు సార్ రెడీ సార్. ఓకే సార్. కొద్ది కింద చూడండి అంతే. రైట్. సార్ సార్ మీరు కొద్దిగా చిన్న డౌన్ చేసి చూడండి. ఎక్కువ కదండి, కొద్దిగా కొద్దిగా క్లియర్ వస్తుంది. సాయం సంగీతున్నారు మీరు బళ్ళల్లో ఎరగదీస్తే డ్యాన్స్. సార్ సార్ ఒకసారి
వెంకటేశ్వర ఫైనాన్స్ వ్యాపార నూతన శాఖ భవన ప్రారంభోత్సవ గృహప్రవేశం ముందు దంపతుల్ని కుమార్తెను అల్లుడిని ఆశీర్వదించి ఉపయోగపట్టుకోవడములు. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మారంపూడి జంక్షన్ శాఖ ప్రారంభంగా సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు అండి. ఈ బ్రాంచ్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ అవుట్స్కట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. విశాలమైన పార్కింగు, వేగవంతమైన సేవలు ఈ బ్రాంచ్ ప్రత్యేకత. దీన్ని మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి మేము సర్వత్రా ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాళ్లబండి సుబ్బారావు మ్యూజియాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కార్మిక సమస్యలు పరిష్కరించాలి. మోదీ దిగే వరకు ఆందోళన కొనసాగిస్తాం ఏజెన్సీ. స్వీయ పాలనకు పునాది వేసిన ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మార్గాని భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.